హాయ్ వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి 2019 సెషన్ 2 జనవరి 18, 2019లో జరిగినటువంటి సెట్ 2 పేపర్ని రివ్యూ చేద్దాము. ఫస్ట్ వన్, డిఫ్థాంగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్. డిఫ్థాంగ్స్ అనేటివి వేటి కలయికతో ఏర్పడతాయి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. అది డిఫ్థాంగ్స్ అనేటివి ఇలా ఉంటాయి చూడండి, ఏఐ అని, ఈఐ అని ఇలా ఉంటాయి. సో వీటిలో చూడండి, వీటిని డిఫ్థాంగ్స్ అంటారు. ఇందులో రెండు వొవెల్ సౌండ్స్ ఉన్నాయి చూడండి. ఈ రెండు వొవెల్ సౌండ్స్తో ఏర్పడేది ఒక డిఫ్థాంగ్. సో ఆన్సర్ ఈస్ 2 వొవెల్ సౌండ్స్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మైన్ చూడండి, ఎంఐఎన్ఈ మైన్. దీంట్లో ఏముంటుందంటే ఈ సౌండ్ ఉంటుంది. సో ఈ ఐ దగ్గర ఉండేటటువంటి సౌండ్ ఈ డిఫ్థాంగ్, ఐ మై అనే సౌండ్ అనమాట. 89, ద చేంజ్ ఆఫ్ పిచ్ ఆఫ్ వాయిస్ ఈజ్ కాల్డ్. వాయిస్లో, స్వరంలో హెచ్చు తగ్గులను ఏమంటారు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. ఇది కూడా ఫొనెటిక్స్లో ఉంటుంది. స్వరంలో హెచ్చు తగ్గుల్ని ఇంటోనేషన్ అంటారు. ఇంటోనేషన్ అనేది క్వశ్చన్స్ అడగడానికి, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తారు. 19th వన్, చూస్ ద ఫొనెటిక్ సౌండ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వొవెల్ క్లస్టర్ ఇన్ ద వర్డ్ అగైన్. సో ఇక్కడ ఏఐ ఉంది కదా, ఈ ఏఐ దగ్గర ఏ ఫొనెటిక్ సౌండ్ ఉందో మనం కనుక్కోవాలి. దీన్ని ఎలా పలుకుతారంటే అగైన్. సో ఇక్కడ ఏ సౌండ్ ఉంటుందంటే ఏ సౌండ్ ఉంటుంది. ఏఐ దగ్గర ఏ సౌండ్ ఉంటుంది కాబట్టి ఏ సౌండ్ ఏది, ఇది ఏ సౌండ్. సో ఆన్సర్ ఈస్ 1. 91 కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ చూడండి. సో ఈజ్ మైన్, చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ సో. సో ఈజ్ మైన్లో సో యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కనుక్కోవాలి. ఒకసారి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను చూడండి. దట్ బుక్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. ఆ పుస్తకము ఎరుపు రంగులో ఉంది. సో ఈజ్ మైన్. సో అంటే ఆ పుస్తకం ఎరుపు రంగులో ఉంది, నాది కూడా అలాంటిదే అని. సో ఇక్కడ సో ఏం చేస్తుందంటే ఈ ముందున్నటువంటి ఈ క్లాజ్ని రెఫర్ చేస్తుంది. ఈ క్లాజ్ బదులుగా సో అనేది యూజ్ చేసామన్నమాట. కాబట్టి ఇది ఏమవుతుందంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. చూజ్ ద ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఉన్న వాటిలో ఇండెఫినెట్ అంటే ఖచ్చితంగా తెలియని నంబర్కి సంబంధించిన అడ్జెక్టివ్ని కనుక్కోవాలి. ఇక్కడ ఉన్న వాటిలో నంబర్ ఉంది, అందులో ఖచ్చితత్వం లేని నంబర్ ఏది. ఫస్ట్ తెలుసు, 5, 10 ఇవి నంబర్స్ని తెలియజేస్తాయి. 1, 5, 10 అనేది. ఆల్ అనేది నంబర్ని తెలియజేస్తుంది, కానీ ఎంతో ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ఇండెఫినెట్ ఇది ఆల్ అనేది. సో దిస్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్, 93, చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఏ జనరల్ ట్రూత్. సాధారణ సత్యం లేదంటే నిత్య సత్యాన్ని తెలియజేసేటటువంటి సెంటెన్స్ని ఎంచుకోవాలి. ఐ ఈట్ రైస్ ఎవ్రీడే. ఇది సాధారణంగా జరిగేదే, ఇది నిత్య సత్యం కాదు. ఒకరోజు నువ్వు చపాతీ తినొచ్చు, జరగకపోవచ్చు రైస్ తినడం అనేది. ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. ప్రతి మనిషి ఆకలిని ఫీల్ అవుతాడు. ఇది నిత్య సత్యం, ఎందుకంటే ఆకలి లేని మనిషి ఉండరు. మై మదర్ నెవర్ ఈట్స్ మీట్స్. మా అమ్మగారు ఎప్పుడూ మాంసం తినరు అన్నారు. ఇది కొన్నిసార్లు మారచ్చు, అభిప్రాయాలు, రుచులు మారచ్చు. హీ సమ్ టైమ్స్ కమ్ టు మై హౌస్. అతను అప్పుడప్పుడు మా ఇంటికి వస్తాడు. కొన్నిసార్లు రాకపోవచ్చు కదా. సో ఇది కూడా జనరల్ ట్రూత్ కాదు. ఉన్నది ఆన్సరు 2. 94, ఐ డాష్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ 2030. ఇక్కడ ఈ డాష్లో మనము టెన్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లూ ఏంటంటే నేను అండర్లైన్ చేశాను కదా, బై ప్లస్ ఫ్యూచర్ టైం ఇచ్చినట్లయితే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ దీనికి తగింది ఏది? థర్డ్ వన్ చూడండి, విల్ హ్యావ్ ప్లస్ V3లో ఉంది. will have completed. I will have completed the house by the end of 2030.
2030కంతా నేను మా ఇంటిని పూర్తి చేసి ఉంటాను అని అర్థం. ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్. ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అనేది దిస్ సెంటెన్స్ ఈజ్, ఆ సెంటెన్స్ దేంట్లో ఉంది? యాక్టివ్ వాయిస్, అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఇన్ ప్యాసివ్ వాయిస్. చూడండి ఈ సెంటెన్స్ ఎలా ఉందంటే ఇందులో ఇంజురీ అనేది ఎవరికి జరుగుతుంది? టీచర్కి జరుగుతుంది. అంటే ఇంజురీ యొక్క రిసీవర్ ఎవరు? ఆ పని తాలూకు ఫలితాన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? టీచర్. రిసీవర్ ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి, డూయర్ ఎప్పుడు సబ్జెక్టివ్ కేసులో ఉండాలి. అప్పుడు దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి. సమ్వన్ నాట్ ఇంజూర్డ్ ద టీచర్, ఇది యాక్టివ్ వాయిస్ రూపం. ఎందుకు? సమ్వన్ అనేది సబ్జెక్టు, ఇది ఈ పని చేసిన వాళ్ళు. ద టీచర్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏం జరిగింది? ఆబ్జెక్ట్ సబ్జెక్టివ్ పొజిషన్లోకి వచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చింది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. అలాగే ఇంజూర్డ్ ఉన్నప్పుడు వాజ్ ప్లస్ V3 ఉన్నట్లయితే, వాజ్ ప్లస్ V3 ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏంది? ఇన్ ప్యాసివ్ వాయిస్. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. దిస్ ఈజ్, ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో ఒక సెంటెన్స్లో ఒకే మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే అది సింపుల్ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాజ్ అట్లీస్ట్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్. అలా కాకుండా రెండు మెయిన్ క్లాజులు ఉన్నట్లయితే అది కాంపౌండ్ సెంటెన్స్. ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి సంబంధించి. వీటిని కనుక్కోవడానికి సింపుల్ వే ఏంటంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉన్నట్లయితే అది కాంప్లెక్స్ సెంటెన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ సెంటెన్స్లో సీయింగ్ ద పోలీస్ హీ రాన్ అవేలో సబార్డినేట్ కంజంక్షన్ లేదు, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లేదు. ఇక్కడ చూడండి, సీయింగ్ ద పోలీస్ అనేది ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ V4, ద పోలీస్ అనేది నౌన్ ఫ్రేజ్. సో ఇక్కడ ఉన్నటువంటిది హీ ర్యాన్ అవే, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఒకే మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే అది ఏమవుతుంది అన్నాము? సింపుల్ సెంటెన్స్. సో ఏ సింపుల్ సెంటెన్స్. సో రెండు మెయిన్ క్లాజులు ఉంటే కాంపౌండ్, ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే కాంప్లెక్స్, ఒకే మెయిన్ క్లాజ్ ఉంటే సింపుల్ సెంటెన్స్. దే హ్యాడ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్, ఆర్టికల్ ఎంచుకోవాలి. సో యూనియన్ ఎలా పలకాలంటే యూనియన్ ఇలా పలకాలి. ఇక్కడ ఉండేటటువంటి లెటరు యు అనేది వొవెల్ లెటరే, కానీ అది ప్రొడ్యూస్ చేసే సౌండ్ యు అనే సౌండ్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ ఉన్నప్పుడు ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి? ఏ యూజ్ చేయాలి. వొవెల్ సౌండ్ ఉంటే యాన్ యూజ్ చేయాలి. నెక్స్ట్, ఐ మెట్ హిమ్ డాష్ ఇయర్ అగో. ఇక్కడ కూడా ఆర్టికల్ అడిగారు. ఇందులో ఏ సౌండ్ ఉంది? ఇయర్. సో ఇయర్ అనేది కాన్సోనెంట్ సౌండ్. ఇయర్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి దాని యొక్క ఆర్టికల్ ఏంటి? ఏ. నేను 1 సంవత్సరం ముందు తనని కలిశాను అని దాని అర్థం. సో ఇక్కడ దా కూడా రాదు. నెక్స్ట్, ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్. ఇక్కడ డైరెక్ట్ నేను ఆన్సర్ చెప్తాను చూడండి. టు అనేది ఆన్సర్. ఎందుకు అని అంటే అందరూ దేవుడి యొక్క ఆజ్ఞకి బద్దులు అని దీని మీనింగ్. సో సబ్జెక్ట్ టు గాడ్ అంటే దేవుడి యొక్క మాటకి, దేవుడి యొక్క ఆజ్ఞకి అందరూ రెస్పాన్సిబుల్ అనే సెన్స్లో యూజ్ చేయడం జరిగింది కాబట్టి అది సబ్జెక్ట్ టు అంటే. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, లాస్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి, ఐ ఆమ్ ఎలిజిబుల్ బై దిస్ పోస్ట్. రాంగ్. ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫార్ దిస్ పోస్ట్. ఎలిజిబుల్ ఫార్ అంటే ఏదైనా ఒక ఉద్యోగానికి అర్హులు అని. సో ఎలిజిబుల్ ఫార్ అనేది రైట్. ఐ ఆమ్ ఎలిజిబుల్ విత్ దిస్ పోస్ట్. రాంగ్. ఐ ఆమ్ ఎలిజిబుల్ ఇన్ దిస్ పోస్ట్. రాంగ్. సో రైట్ వన్ ఈస్